అందరూ కూడా ఆహారం గురించి ఎక్కువగా మాట్లాడుతూ అక్కడికి వెళ్ళాను, ఇది తిన్నాను, అనేక మంది వాటిని చూసి అక్కడికి వెళ్ళాలి, ఆ ఆహారాన్ని నేను తీసుకోవాలి, నేను రుచి చూడాలి అన్న తలంపులతోనే వాళ్ళు రోజంతా గడుపుతూ ఉన్నారు కదా. అసలు క్రైస్తవులుగా మన జీవితంలో మనము ఆ యొక్క ఆహార విషయంలో ఎటువంటి నియంత్రణ కలిగి ఉండాలి, అసలు బైబిల్ ఏం చెప్తుందో మనం ఒక వాక్యాన్ని చూద్దామండి. సామెతలు 23వ అధ్యాయము 21వ వచనం. తాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరించుటకు కారణమగును. తాగుబోతులు తిండిబోతులు ఎవరవుతారండి? దరిద్రులైపోతారంట. చూసారా బైబిల్ ఏం చెప్తుందో? మనం అనుకుంటాం ఆహారం మనకు ముఖ్యమే, కానీ ఆహారం కోసమే మనం బ్రతకూడదండి. మనకు ఆహారం కావాలి, శక్తిని పొందుకోవాలి, ఎంత కావాలో అంత తినాలి, అంతకంటే ఎక్కువగా ఆహారం కోసం మాత్రమే మనం బ్రతకకూడదు.